రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు। ముందుగా చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఆ తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపానికి భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంల రాచరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు। 10 ఏళ్లుగా షాద్నగర్ లో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయలేకపోయారని గుర్తు చేశారు। అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం। ఇవాళ ఈ ముఖ్య కార్యక్రమానికి పెద్దలు కోదండరామరెడ్డి సార్ రావడానికి ఒక కారణం ఉంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది అమరులైనరు కాబట్టి, ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్ష తీరుతలేదు ఇప్పటికి కూడా కాబట్టి, ఇవాళ 10 సంవత్సరాల నుంచి దగాపడ్డ తెలంగాణ మళ్ళొకసారి ఇవాళ అమరవీరుల యొక్క ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి వారిని స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఇలా నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాబట్టి మేము పెద్దలను మేము కోరిన వెంబడే తప్పకుండా షాద్నగర్కి వస్తాం, ఆ స్తూపాన్ని భూమి పూజ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని వారు వచ్చి ఇంత ఉదయమే వచ్చి వారు పూర్తిగా విజయం చేకూర్చే విధంగా కూడా ఆ స్తూపాన్ని భూమి పూజ చేయడం జరిగింది, దిగ్విజయం కూడా అయింది కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎలా ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష, అమరవీరుల యొక్క ఆకాంక్ష నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వాలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి కానీ గత 10 సంవత్సరాలంతా అగౌరవపరిచి అడుగడుగున అవమానాలు పరిచి ఉద్యమకారులను కనీసం మర్యాద కూడా ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఇలా అమరవీరులకు తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వలే, వారి కుటుంబాలు కూడా శోభిస్తూ ఉన్నాయి కాబట్టి మేమందరము మా బాధ్యత తెలంగాణ పౌరునిగా మేము వారిని స్మరించుకోవడం, వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ స్తూపం ఏర్పాటు చేయడం మా బాధ్యత కాబట్టి ఈ రోజు ఆ స్తూపం పూజ చేయడం జరిగింది। దాని కార్యక్రమానికి పెద్దలు కోదండరామరెడ్డి సార్ రావడం మాకు చాలా సంతోషం, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం। తెలంగాణ విలీన దినం, హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భం। ఆ సందర్భంగా అందరికీ 50 మంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। తెలంగాణలో ఏ మార్పు అయినా ఉట్టిగా రాలేదు, ప్రజల సంఘటిత కృషి వల్లనే సాధ్యమైంది। కులమతాలకు అతీతంగా అందరు ఐక్యమై కొట్లాడితేనే నిజాం నిరంకుశ పాలన అంతమై ఒక ప్రజాస్వామిక పాలనకు అవకాశాలు ఏర్పడ్డాయి విలీన దినంతో। అదానికి కూడా మళ్ళీ సమయం పట్టింది, మళ్ళీ ప్రయత్నాలు సాగినాయి। ప్రత్యేక రాష్ట్రమై మళ్ళీ మనం ఆంధ్ర పెత్తనంలోకి మగ్గిపోయినాం కాబట్టి మనకు సమయం పట్టింది, అందుకనే ముల్కీ ఉద్యమం సాగింది, 69 ఉద్యమం, చివరికి మనం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ద్వారా మళ్ళీ మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణను తెచ్చుకోగలిగినాం। ఆ పోరాటాల్లో ఈ షాద్నగర్ కీలక పాత్ర పోషించింది, అనేక మంది దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు। ఇక్కడ ఉద్యమకారుల్లో ఒక స్తూపం నిర్మించుకోవాలి, మన ఆకాంక్షలు వ్యక్తమయ్యే విధంగా అది ఇక్కడ నిర్మాణం కావాలని కోరుకున్నారు కానీ అది ఇప్పటి వరకు కూడా అది పరిపూర్తి కాలేదు। మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు పూనుకొని ఆ స్తూప నిర్మాణానికి ఒక అడుగు వేయటం సంతోషదాయకం। దాన్ని తొందరగా పూర్తి చేస్తామన్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐక్యతను నిలబెట్టుకుందాం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం సంఘటితంగా సాగుదామని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాం।